ప్యానిక్ ప్రచారాన్ని పక్కన పెడితే ఒరిజినల్ పిక్చర్లో అయితే ఏ దేశ ప్రభుత్వం అయినా సరే ఎలా కావాలో అలాగా యాక్టివిటీ ప్రిపేర్ చేసుకుంది. ప్రస్తుతానికి పనులు తగ్గిపోయినాయి. వెంటనే వాళ్ళ దగ్గర డబ్బులు ఏం తక్కువ దుబాయ్కి సౌదీ అరేబియాకి గల్ఫ్ దేశాలకి మన దేశం నుండి విమానాల్లో పట్టుకుపోతున్నారు. ఇదివరకు షిప్పుల్లో పట్టుకుపోయేవాళ్ళు విమానాల్లో పట్టుకుపోతున్నారు. ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలుగా తెప్పించుకుంటారు. అక్కడ వాళ్ళకి ఇప్పుడు ఛాలెంజింగ్ సిచ్యుయేషన్ పాలకులకి. మామూలుగా ప్రశాంతంగా ఉన్నప్పుడు వ్యాపారాలు చేయడం, పరిశ్రమలు నడపడం ఇవన్నీ ఒక ఎత్తు. బట్ క్రైసిస్ టైంలో చేయడం ఒక ఎత్తు. ఇప్పుడు అలాగే మంచినీళ్ళకి ప్రాబ్లం వస్తుంది. గల్ఫ్ స్టేట్స్ 80% డ్రింకింగ్ వాటర్ డీశాలినేషన్ ప్లాంట్స్ మీద జరుగుతుంది. ఇరాన్ 3% డీశాలినేషను ఇప్పుడు అక్కడ ధ్వంసం చేస్తుందంటే ఇరాన్ డ్రోన్స్ పంపిస్తోంది, మిసైల్స్ పంపిస్తోంది వాళ్ళ డీశాలినేషన్ ప్లాంట్స్ ధ్వంసం చేయడానికి. బట్ ఏది ఇంతవరకు ధ్వంసం చేయలేకపోయింది. ఆల్రెడీ ఆ నీళ్ళని సంరక్షించడంలో, ఆ నీళ్ల ప్లాంట్లను సంరక్షించడంలో గల్ఫ్ దేశాలు సక్సెస్ అయినాయి. ఇప్పటిదాకా అయితే ఆ గల్ఫ్ దేశాల్లో నీటి కొరత వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. ఓ రకంగా చెప్పాలంటే ఇంత సిచ్యుయేషన్ సాధించగలరని చెప్పి ఎవరూ భావించలేదు. అద్భుతమైనటువంటి రిటాలియేషను లేకపోతే డిఫెన్స్ చేసుకుంటున్నారు.